ఆ ఎపిసోడ్ చూసినప్పుడు ఎంతమందికి ఏదో ఒక పాయింట్లో చిరాకు అనిపించింది అనే వాళ్ళు లైక్ చేయండి. ఇలాంటి ఎపిసోడ్ ఇలాంటి టాస్క్ మళ్ళీ పెట్టొద్దురా బిగ్ బాస్ అని ఎంతమందికి చెప్పాలనిపించింది కూడా ఆ చెప్పాలనుకునే వాళ్ళు కూడా మన కామెంట్ చేయండి. సో మన ఛానల్ కోసం మన కోసం ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. చాలా బాధ ఉంది, ఆ బాధని దిగమింగి మరి ఈ ఎపిసోడ్ రివ్యూ చేస్తాను, ఎందుకంటే వల్ల అవ్వలేదు అనమాట. కొన్ని కీ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయడం కోసం మాత్రమే ఈ రివ్యూ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నిన్న టాస్క్ అయిపోయిందో ఆ టాస్క్ అయిపోయిన తర్వాత తనూజ మాస్టర్ మైండ్, దివ్య అండ్ మన సుమన్ అన్న మామూలు కూడా కదా వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ లెవెల్ దొంగతనం చేశారు. అప్పుడు దొంగతనం చేసినప్పుడు ఏంటంటే సో ఎవరైతే మాధురి గారి టీంకి ఒక 6,000 రూపాయలు ఇచ్చారు, సంజన గారి టీంకి ఎంత ఇచ్చారన్న సంగతి సంజన గారి టీంకి తెలియదు. ఎవరైతే దొంగతనం చేశారో ఈ ముగ్గురికి మాత్రమే తెలుసు. ఓకేనా? సో వీళ్ళు చాలా తెలివిగా అక్కడ పెట్టేసి దొబ్బేశారు. దానికి ఎవరు అబ్జెక్ట్ చేయబడలేదు, ఎందుకంటే తనూజ గారు టాస్క్ ఆడట్లేదు అన్న వాళ్ళకి తనూజ మంచి టాస్క్ ఆడారు. సో కొంచెం బుర్ర ఉపయోగించారు, టాస్క్ ఆడారు. అండ్ ఇక్కడ నేను చెప్తుండే ఇది దొంగల టాస్క్. ఈ టాస్క్లో ఎవరి ఎమోషన్స్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ చెప్తే ఆ అమ్మాయి తీసేసుకుంది, సంజన గారు ఏదైతే గొడవ చేశారో ఆ గొడవ చేసింది కూడా ఆమె కూడా టాక్టిక్ ఉపయోగించారు. ఎంతవరకు వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారేమో, మనం గేమ్ ఆపేస్తారంటే భయపడి ఇచ్చేస్తారేమో అన్నంతవరకు ఆమె ఉపయోగించిన టాక్టిక్ కరెక్ట్ టాక్టిక్ అది. సో అది రివర్స్ స్ట్రాటజీ ఉపయోగించారు, దాని వరకు అప్రిషియేట్ చేయాలి మన సంజన గారిది. దాని తర్వాత కొన్ని మాటలు ఓవర్ ద బోర్డ్ వెళ్ళాయి. సో దాని తర్వాత కానీ మళ్ళీ ఈరోజు మార్నింగ్ కానీ కొన్ని ఓవర్ ద బోర్డ్ వెళ్ళాయి. వాటిని గురించి అడ్రస్ చేయాల్సిన కరెక్ట్ టైం ఇదే, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో వచ్చింది కాబట్టి. దాని తర్వాత నిన్న నైట్ సో ఇదే తనూజ చూసింది తీసింది అని చెప్పి సుమన్ శెట్టి అన్న మళ్ళీ మన మాధురి గారికి చెప్తే మాధురి గారు కూడా వచ్చి తనూజ గారితో మాట్లాడతారు. మాధురి గారికి ఏంటంటే కంటెంట్ రావాలి, ఇక్కడ సంజన గారికి కూడా కంటెంట్ రావాలి. ఇప్పుడు సంజన గారు కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి మాట్లాడటం, ఆ గేమ్ని 2 పర్సనల్ తీసేసుకోవడానికి కారణం ఏంటంటే మాధురి గారు వచ్చిన తర్వాత సంజన గారికి అంత ఎక్స్పోజర్ దొరకట్లేదు. మనం నార్మల్గా అయితే అప్పటి వరకు మనమే హైలైట్ అయ్యే వాళ్ళము, మనమే సెంట్రిక్ గానే ఉండేవాళ్ళు, మన సెంట్రిక్ గా గేమ్ జరుగుతుందని చెప్పి బిగ్ బాస్ మొత్తాన్ని అవపాసన పట్టిన సంజన గారికి క్లియర్ గా ఐడియా ఉంటుంది. సో అలాంటిది మాధురి గారు వచ్చిన తర్వాత ఆ స్క్రీన్ స్పేస్ తగ్గింది, మాధురి గారు హైలైట్ అవడం మొదలు పెట్టారు. నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఈ ఎపిసోడ్ అయితే మాత్రం మాధురి గారు పాజిటివ్ అయ్యారు. ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది, మా మాధురెక్కతో పెట్టుకుంటే లొల్లు అవుతుంది. సో ఈ రోజు మాత్రం మాధురి గారి ఎపిసోడ్ లో ఫుల్ ఆన్ పాజిటివ్ కనిపించారు. యాజ్ ఎ లీడర్ గా పాజిటివ్ కనిపించారు, యాజ్ ఎ పర్సన్ గా పాజిటివ్ గా కనిపించారు, యాజ్ ఏ కంటెస్టెంట్ గా టాస్క్ లో యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది క్లియర్ కట్ గా కనిపించేది అది ఆమెది. అంటే లైక్ ఆమె బ్యాక్గ్రౌండ్ వేరు కదా, అసలు అక్కడ ఇదేం కనపడలేదు అనమాట. కంప్లీట్ గా ఆమె క్లియర్ గా కనిపించారు యాక్టివ్ పార్టిసిపేషన్. సో మాధురి గారి ఫుటేజ్ బాగుంది. ఇటు దగ్గరకు వచ్చే సంజన గారికి వీళ్ళిద్దరి మధ్య ఆ రైవలరీ అనేది కనపడదు, కోల్డ్ వార్ నడుస్తుంటది. మీకు తెలియదు ఆ విషయం, అంతే మనకు కూడా తెలియదు, అంటే అలా ఉంటుంది అనమాట వీళ్ళిద్దరిది. సో వీళ్ళిద్దరు ఇలా చేసుకుంటున్నప్పుడు సంజన గారికి ఈమె మీద ఓడిపోవడం ఇష్టం ఉండదు కాబట్టి సంజన గారు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఫస్ట్ ఏదైతే రివర్స్ స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళు డబ్బులు ఇస్తామని అనుకున్నారో వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. సో దాని తర్వాత తనూజాని పోక్ చేయాలని ట్రై చేశారు. సో అంతవరకు కూడా నేను అగ్రీ చేస్తాను, ఎందుకంటే అది అలాంటి టాస్క్. ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే డబ్బులు తీసేసుకొని దొంగతనం చేసి దొంగతనం టాస్క్ మా ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాము, ఎలా అయినా చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే ఏదైతే అన్నారో దాన్ని మనం అయితే అగ్రీ చేస్తున్నాము. ఇప్పుడు దాని తర్వాత మాధురి గారు వెళ్ళి తనుజాతో మాట్లాడటము, మాధురి గారి తర్వాత ఎమోషనల్ గా బ్లాక్ చేయడము, దాని తర్వాత నేను చూశానని చెప్పి రితు చౌదరి వచ్చి గట్టిగా గొడవ పెట్టడము, ఇదంతా వాళ్ళ స్ట్రాటజీసే. ఇప్పుడు రితు చౌదరి వచ్చి పెద్దగా గొడవ పడితే నాకు కనీసం 4 రూపాయలు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఆమె గొడవ పడింది. హైలైట్ ఏంటంటే రితు చౌదరి అనే అమ్మాయి ఎంత బాగా నచ్చిందంటే నాకు, టాస్క్ కోసము 10 మెట్లు అమ్మాయి దిగజారట్లా దిగుతుంది. అంటే అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటుంది, లిటరల్లీ డీల్స్ మాట్లాడేసుకుంటుంది. అది ఏ టీం అయితే ఏం తొక్క మనకేం సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ రావడం అమ్మాయికి ముఖ్యం. నా దగ్గర డబ్బులు ఉంటే నీకు తక్కువ ఇస్తా, నీకు ఇచ్చేస్తా, నీ దగ్గర తక్కువ ఉంటే నా దగ్గర ఎక్కువ ఉంటే నాకు ఇచ్చేవా, ప్రతి ఒక్కరితో డీల్ మాట్లాడుద్ది. సో దానికోసం ఎవరైతే రాము నామినేట్ చేసిందో రాము దగ్గరికి వెళ్ళుద్ది, సో నిఖిల్ దగ్గరికి వెళ్ళుద్ది, అందరిని అడుగుద్ది అమ్మాయి. సో ఆ అమ్మాయిలో నాకు అదే నచ్చుద్ది అనమాట. అంటే టాస్క్ గెలవడం కోసం అమ్మాయి పర్లేదు 2 మెట్లు దిగి మనం వెళ్ళి అడుగుతాం ఏమైద్ది అన్నది ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయి మైండ్ సెట్, అది నాకు చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ మైండ్ సెట్. కొంతమందికి సరే ఆడితే ఆడదాం, గెలిస్తే గెలుద్దాం, చూస్తే చూద్దాం, మనం ఏదైనా చేద్దాం, కానీ అలా డీల్స్ మాట్లాడుకోవడం కొంతమందికి నచ్చదు. అందులో అన్ని మెట్లు తగ్గి మరీ వెళ్ళి అడగడం అనేది కొంతమందికి నచ్చదు. బట్ ఈ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయికి టాస్క్ ముఖ్యం, దాని తర్వాత ఏదైనా, అది నాకు బాగా నచ్చుద్ది. ఓకేనా? రితు చౌదరిలో సో రితు చౌదరి గొడవ పట్టడంలో అది పెద్ద తప్పేం అనిపించలేదు. మాధురి గారు అరుస్తారు, తనూజ మీద పెద్దగా అరుస్తారు మాధురి గారు. సో దాని తర్వాత తనూజ మాట్లాడుద్ది ఇలా దొంగతనం గురించి అది గురించి.
అంటే లేదు నాకు ఇవ్వు నేను షేర్ చేస్తాను. ఈమె పాయింట్ ఆఫ్ ఏంటి, మాధురి గారు యాజ్ ఎ లీడర్గా ఆమె కంటెంట్ అవ్వాలి. ఎక్కువ మంది ఉంటే కంటెంట్ అవుతుంది. సో ఆ ఎక్కువ మంది ఉండటం కోసం వీళ్ళు దొంగతనం చేసేసి మేము ఎవరికి పంచము, మా దగ్గరే ఉంచుకుంటామని వీళ్ళు ఒక పక్క అంటున్నారు, వాళ్ళొక పక్క గేమ్ని మేము క్లోజ్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఇటు పక్క మా కంటెస్టెంట్స్ కూడా మాకు కూడా పంచాలి కదని చెప్పి రితు చౌదరి మొదలుపెట్టింది. సో ఇప్పుడు టీం అటుకి ఇటుకి మారిపోతే ఈ బలం అంతా అటు వెళ్ళిపోయి వీళ్ళ మీద దాడి చేస్తే మాధురి గారికి వాళ్ళ టీం తట్టుకోవాల్సిన శక్తి లేదు వీళ్ళ దగ్గర. సో మాధురి గారు అందుకని ఆమెను చాలా బతిలాడారు. ఆమె ఇవ్వకపోయేసరికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. దాని తర్వాత చాలా జరిగాయి. ఈ మాధురి గారు తనూజాని అడుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి మన రితు కూడా చాలా గొడవ పడింది. రితు పెద్దగా అరవద్దు, రితు ఎందుకు అరుస్తున్నట్టు నువ్వు అరుస్తున్నావు అని చెప్పి ఇద్దరు చాలా తిట్టుకున్నారు, చాలా గట్టిగా అరుచుకున్నారు. ఆ రితు కానీ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ కానీ. రితు కాన్సెప్ట్ ఏంటి, ఎంత పెద్దగా అయినా గొడవ పడాలి, ఆ డబ్బులు అయితే తీసుకోవాలి. అప్పుడైతే మనం ఎంత పెద్ద గొడవ పడినా డబ్బులు అయితే పంచుతారు కదా ఎండ్ ఆఫ్ ద డే. సో మనం గొడవ పడదాం అన్న థాట్ అమ్మాయిలో ఉంటుంది అనమాట. అందరు స్ట్రాటజీస్ ప్లే చేశారండి, ఎవరికి తీసిపోలేదు అక్కడ. ఓకేనా, కాకపోతే మెయిన్ స్ట్రాటజీ మాస్టర్ మైండ్ తనూజ వాళ్ళది. ఎందుకంటే ఆ డబ్బులు దొంగతనం చేయకపోతే గేమ్ చాలా నార్మల్కి వెళ్ళేది. అసలే టాస్క్ చూడబుద్ధి కూడా అవ్వట్లేదు. కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్ క్రియేట్ అయింది అన్న, సంజన గారు ఎక్స్పోజ్ అయ్యారన్న ఎంతో కొంత అదే రీజన్ అనమాట. ఎందుకు మాట్లాడుతున్నానంటే నార్మల్గా కంటెస్టెంట్స్ ఎవరైతే సెలబ్రిటీస్ లోపలికి వెళ్తున్నారో ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్కి ఆల్రెడీ వాళ్ళ పిఆర్ టీమ్స్ అవ్వచ్చు, లేకుంటే వాళ్ళ వెల్విషర్స్ అవ్వచ్చు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వార్నింగ్స్ కూడా ఇచ్చి పంపించుంటారు. మీరు కామనర్స్ని తక్కువ చేయొద్దు, కామనర్స్ని తప్పుగా మాట్లాడొద్దు, కామనర్స్ అని మీరు ప్రొజెక్ట్ చేసేలాగా మీరు వాళ్ళతోటి మిస్బిహేవ్ చెయ్యొద్దు, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లోపలికి పంపించుంటారు. అండ్ లోపలికి వచ్చిన ఏ సెలబ్రిటీ కూడా ఏ కామనర్ని ఎక్కడ తక్కువ చేస్తూ చూడలేదు ఇప్పుడు వరకు. అసలు మనం ఎక్కడా కూడా మాట్లాడుకోవాలా ఈ సెలబ్రిటీ ఈ కామనర్ని తక్కువ చేశారని. ఇన్ఫాక్ట్ కామనర్స్ సెలబ్రిటీస్ మీద ఎక్కేశారు, తొక్కేశారు తప్పితే సెలబ్రిటీస్ ఎప్పుడు కామనర్స్ జోలికి వెళ్ళలేదు. డెమోన్ రితుతో బాగుంటున్నాడు, కళ్యాణ్ తోటి తనుజ బాగుంటుంది, ఇమాన్యుల్ అందరితోటి బాగుంటున్నారు, సంజన గారు కూడా అందరితోటి బాగానే ఉంటున్నారు మొన్నటి వరకు. సో ఈ రోజు సడన్ గా నిన్నటి నుంచి కళ్యాణ్ని నువ్వు కామనర్వి, నువ్వు సెలబ్రిటీ చుట్టూతో తిరుగుతున్నావు, ఈరోజు మార్నింగ్ కూడా డబ్బులు తీయటం అలాగా మేము వెళ్ళి కొట్టుకోవచ్చు, మేము ఆర్టిస్టులము, మేము క్లాసు. సో ఈ మాటలు కొంచెం చాలా తక్కువ చేసి మాట్లాడడం అనమాట. వేరే వాళ్ళ స్థాయిని మనం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. మన స్థాయి గురించి మనం ఎంతైనా గొప్పగా చెప్పుకోవచ్చేమో కానీ వేరే వాళ్ళ స్థాయిని తక్కువ చేసి మాట్లాడదు. మేము ఆర్టిస్టులు, మేము అలాంటి స్టాండర్డ్స్ మేము చేయలేము, మేము అంత స్టాండర్డ్కి దిగజారలేము. సో అక్కడ తప్పే ఉంది. క్లాస్ ఏంటి, మాస్ ఏంటి? ఎవరైనా ఇప్పుడు ఆ మాధురి గారు ఉన్నారు, మాధురి గారు ఆమెకి ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఆమె అసలు ఏం పనులు చేస్తుంటారు, ఈ బిజినెస్లు ఏంటి, ఆమెది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఇక్కడికి వచ్చి అప్పుడు ఆమె దొంగలాగా చేసుకోలేదా? అప్పుడు మాధురి గారు మనం ఆమె అంటే నేను క్లాసు, నేను బయట పొలిటీషియన్కి నేను ఇదంతా అని చెప్పుద్దా? ఇప్పుడు ఆర్టిస్టులు వాళ్ళందరూ చేయట్లేదా? సో ఎవరైనా ఏదైనా చెయ్యాలి అక్కడ. దొంగతనం అనేది విచ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద టాస్క్. అది దానికి సంజన గారు తీసుకోలేకపోవడం అనేది, నిన్న ఏదైతే రివర్స్ స్ట్రాటజీ ప్లే చేసినప్పుడు మనం ఏదైతే టిక్ మార్క్ పెట్టామో సూపర్ అని, సో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయిందని, వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఆమె ప్లే చేసింది కరెక్ట్ అని ఈ రోజు ఆమె ఏదైతే మాట్లాడారో విచ్ ఇస్ అన్యాక్సెప్టబుల్ థింగ్స్. అవి కొన్ని బిగ్ బాస్ హౌస్లో కొన్ని మాటలు మాట్లాడకూడదు. ఆ మాటల్లో ఇలాంటి మాటలు కొన్ని ఉంటాయి. వేరే వాళ్ళ స్థాయి గురించి మాట్లాడకూడదు. మాట్లాడేసి మనకి లాంగ్వేజ్ ఇష్యూస్ అంటే చాలా కష్టం. ఆ రోజు రామునైనా అవ్వచ్చు, నిన్న కళ్యాణ్ అయినా అవ్వచ్చు, ఈరోజు మళ్ళీ ఆ టాస్క్ ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ గురించి అయినా అవ్వచ్చు. ఎస్పెషల్లీ కళ్యాణ్ రిలేటెడ్ మాట్లాడుతున్నారు. ఈమె చాలా దొంగతనాలు చేశారు, ఈమె చేసిన దొంగతనాలని ప్రాంక్ అయినా నిన్న కూడా బెదిరిస్తా ఉంది దివ్యని. ప్రోమోలో మీరు చూసుంటారు, దివ్య మళ్ళీ రిటార్డ్ ఇచ్చింది గట్టిగా, మీరు ప్రాంకులు అవన్నీ మేము చేస్తే మాత్రం మమ్మల్ని గేమ్ నుంచి తీసేస్తారా? అయినా మీకు ఏ అర్హత గేమ్ నుంచి తీసేయడానికంటే నేను అసలు నా టీంలోకి చేర్చుకోవాలంటది. మీరెవరంటే నన్ను చేర్చుకోవడానికంటే సరే మీ మాధురి గారు చెప్పదు, మీరు కూడా చేర్చుకోవద్దు, అమ్మాయిని అలా వదిలేసేయండి, అమ్మాయి లేకుండా మనం గేమ్ ఆడదామంటారు. అమ్మాయి లేకుండా ఎలా గేమ్ ఆడతారు? ఎలా కుదురుద్ది? అది టాస్క్. అది వాళ్ళ దొంగతనం చేశారు. హైలైట్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే దొంగతనం చేస్తారో సంజన వారి గారి దగ్గర డబ్బులు ఉంటాయి, 12,000 దాకా ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ కూడా గేమ్ ఆడారు మాధురితోటి. మాధురి గారికి తెలిస్తే గుండె బద్దలైపోతేమో. మాధురి గారికి తీసుకొచ్చి ఎంత ఇస్తారు? మాధురి గారి దగ్గర 6,000 ఇచ్చారు బిగ్ బాస్. ఓకేనా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి. దాని తర్వాత 2,000 గెలిచారు వాళ్ళు నిన్న. సో 8,000. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం మేము 6,000 దొంగతనం చేశాము, ఆ 6,000లో నుంచి 3,000 మేము పెట్టుకుంటాం, ముగ్గురం 3 వకట్లు తీసుకుంటాము, నేను, తనూజ అండ్ సుమన్ అన్న. మిగిలిన 3,000ని మన అందరం పంచుకుందాము,
అని చెప్పి మాధురి గారు చేతికిస్తారనమాట. మాధురి గారు ఏం చెప్తారు, నా దగ్గర ఉన్న 6,000 అట్లాగే ఉంటాయి, మనం గెలిచిన నేను 2,000 ఏవైతే ఉన్నాయి ఆ 2,000 ప్లస్ ఈ 3,000 5,000 కలిసి మనందరం పంచుకుందాం అంటారు. అప్పుడు ఇమాన్యుయల్ మా అందరికీ దీంట్లో కూడా అంటే ఇప్పుడు వీళ్ళకి కూడా దీంట్లో వాటా వస్తుంది అంటే ఆబ్వియస్లీ మనం గెలిచిన దాంట్లో కూడా మీకు 40% దాంట్లో కూడా వాటా వస్తుంది కదా అన్నప్పుడు సో అందరికి ఆమె పనిచేస్తున్నారు అనమాట. బట్ ఇంకొక 6,000 వీళ్ళు తీసి పెట్టుకో అన్నారు. అంటే 6,000 ఈ 3,000 9,000 వీళ్ళు ముగ్గురు దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి దగ్గర 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నట్టు వీళ్ళు. సో కంటెండర్స్ అయ్యడానికి హైలీ పాసిబుల్ ఛాన్సెస్. దాని మాస్టర్ మైండ్ గేమ్ అది. లిటరల్లీ వాళ్ళ సేఫ్ జోన్ చూసుకొని గేమ్ ఆడారు. ఇప్పుడు దీంట్లో నీతులు నిజాయితీలు మాట్లాడుకుంటే దొంగల టాస్క్. దొంగలకి నీతి నిజాయితీ ఉండదు. క్యారెక్టర్లో ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. లిటరల్లీ తనూజ క్యారెక్టర్లో ఉంది, దివ్య క్యారెక్టర్లో ఉంది, సుమనన్న క్యారెక్టర్లో. సుమనన్న హైలైట్ అసలు. సుమనన్నే దొంగతనం చేసింది అక్కడ. ఓకేనా. సంజన గారు పొద్దున్న లేచి ఇలా డబ్బులు తీసేస్తే ఎలాగా, అది ఇది మాకు కరెక్ట్ కాదు, మీరు మా కడుపు కొట్టద్దు, మీరు ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా మనవాడి పేరేంటి గౌరవ్ వచ్చి ఉదయాన్నే మీరు అడుక్కోవద్దు, ఇంక చాలు ఒక్కసారి ప్లీజింగ్ అయిపోయింది, ఇంక అడగొద్దు, మనం ఆడదాం, మనం గేమ్ ఆడదాం, మనం గెలుచుకుందాం, మోటివేట్ చేస్తుంటారు సంజన గారిని. అదే మోటివేషన్ సంజన గారు నిన్న హైలైట్ అయ్యి ఉంటే యాజ్ ఎ లీడర్గా ఆమెకు మంచి మార్కులు పడేవి. అది సంజన గారు మిస్ చేసుకున్నారు. మిస్ చేసుకొని ఆమె కోపాన్ని, ఆమె జలసీని ఆమె బయటకు వస్తున్నప్పుడు ఆమె చూసింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా ఉండట్లేదు అనమాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, మాటలు వదిలేస్తున్నారు. అది ఆమెకు కంప్లీట్గా అది గ్రాఫ్ డౌన్ అవుతుంది తప్పితే ఆమెకి ఏం పెరగదు. చిన్నవే గ్రాఫ్ డౌన్ అవడానికి ఉంటాయి. సో అలాంటివే కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఓకేనా. చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది అక్కడ సంజన గారి విషయంలో. సో దాని తర్వాత ఒక టాస్క్ జరుగుద్ది. ఆ టాస్క్లో ఏదో ఒక కాన్సెప్ట్ పెడతారు, ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో కూడా మాధురి వాళ్ళ టీమే విన్ అవుతారు. సో మాధురి వాళ్ళ టీంకి కూడా డబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు 2 టాస్క్లు మాధురి వాళ్ళే గెలుస్తారు. 3వ టాస్క్ మధ్య టాస్క్ ఒకటి జరుగుద్ది, మీరు ప్రోమోలో చూస్తుంటారు. ఆ ప్రోమోలో టాస్క్ సంజన వాళ్ళు గెలుస్తారు. దాని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది, 4వ టాస్క్. ఆ 4వ టాస్క్ జరిగినప్పుడు సో అది కూడా మాధురి వాళ్ళు గెలుస్తారు. బట్ దానికి ఏం డబ్బులు ఉండవు, ఓన్లీ పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది అనమాట. 4 టాస్క్లు మోస్ట్లీ 4 టాస్క్లు అయిపోయి ఉంటాయి. అమర్ వాళ్ళు లోపలికి వెళ్ళారంట. సో అమర్ వాళ్ళు లోపలికి వెళ్ళారంటే కంటెండర్ టాస్క్ పెట్టొచ్చు. 99% కంటెండర్ టాస్క్లో ఖచ్చితంగా తనూజ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అండ్ మన సుమన్ ఎంత మంచోడంటే నేను అందరికీ ఇచ్చేస్తాను, ఒక్కసారి కెప్టెన్ అయ్యాను నేను, ఆ బోర్డు మీద అందరిని చూడాలనే నా ఆశ ఉంటుంది. సో కాబట్టి నా డబ్బులు అందరికి ఇచ్చేస్తానని సుమన్ ఒక మంచి మాట చెప్తాడు. మామూలు విషయం కాదు అసలు. సో సుమన్ మేబీ డబ్బులు పంచుతాడేమో. సో పంచినప్పుడు కంటెండర్స్ వేరే వాళ్ళు అయ్యేదానికి ఛాన్స్ ఉంది. దివ్య మోస్ట్లీ కంటెండర్గా కూడా ఉండొచ్చు అనమాట. ఓవరాల్గా ఇదే జరుగుతుంది ఎపిసోడ్లో. జరిగింది కూడా ఇదే. ఇంతకంటే గొప్పగా ఈ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నా వల్ల అవ్వట్లేదు సీరియస్లీ. అంతే ఎపిసోడ్లో. ఇదేంటంటే సంజన గారి మాటలు నిజంగా నచ్చలేదు. మాధురి గారికి భలే కోపం వచ్చింది. ఏంటి అప్పుడు ఈ అమ్మాయి వాష్రూమ్లో ఉంటుంది, దివ్య బ్రష్ చేసుకుంటూ. అక్కడికి వచ్చి ఇమాన్యుయల్తో మాట్లాడుతూ ఉంటారు సంజన గారు. అక్కడే నిఖిల్ కూడా ఉంటారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి వీళ్ళ దగ్గర కూర్చొని చెప్తుంటారు, వాళ్ళ క్లాస్ అంట, వాళ్ళు అలా చేయరంట, మనం ఇలాంటివి చేయడం వాళ్ళ స్టాండర్డ్ కాదంట, వాళ్ళ ఆర్టిస్టులు అంట అని చెప్తే ఇదే నాకు నచ్చింది. ఇలాంటి ఎలా మాట్లాడతారని చెప్పి ఈమె చాలా గట్టిగా ఫైర్ అవుతుంది. ఏంటి క్లాసు, ఏంది తొక్క తోలు అని చెప్పి మాధురి గారు గట్టిగా మాట్లాడతారు. మాధురి గారు అసలు ఈరోజు ఫుల్ ఆన్ స్వింగ్లో ఉన్నారు అసలు. నెక్స్ట్ వీక్ సంజన గారికి నామినేషన్స్ భయంకరంగా ఉంటాయి ఇవే పాయింట్స్ మీద. కళ్యాణ్ ఏమైనా గట్టిగా స్టాండ్ తీసుకొని సంజన గారిని ఈసారి ఏదైతే నామినేషన్ చేసి బ్యాక్ ఫైర్ అయిందో అలాంటి బ్యాక్ ఫైర్ కాస్త మళ్ళీ సంజన గారిని నామినేట్ చేసి ఈసారి ప్రాపర్ పాయింట్స్ పెట్టగలిగితే ఎక్కడైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ అక్కడే సంపాదించుకునే ఛాన్స్ కళ్యాణ్ ఉంటుంది. చూడాలి ఏం జరుగుద్దు అనేది. బట్ ఎపిసోడ్లో మాత్రం మాధురి గారు చాలా బాగా అనిపించారు. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అండ్ నెక్స్ట్ తనూజ వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా అనిపించారనమాట. ఇది ఓవరాల్గా నాకు అనిపించింది బ్రీఫ్గా చెప్తే. ఓకేనా, ఇది సంగతి. మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.